సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రెండో రోజు రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో పాటు టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 లో కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని రాజకీయ, సామాజిక, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. సింగరేణి అధికారులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను యాజమాన్యం కల్పించాలని నాయకులు, అధికారులు యాజమాన్యాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతుందని, కాంగ్రెస్ హటావ్ సింగరేణి బచావ్ పేరుతో సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని నాయకులు పిలుపునిచ్చారు. అప్పుడు రాజిరెడ్డి గారు కావచ్చు, ఇతర యూనియన్స్ కావచ్చు, కార్మికులకు రావాల్సినవి లెజిటిమేట్ గా రావాల్సిన వాటికి ఎప్పుడు కూడా సంస్థను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా మాకు మద్దతు తెలిపినందుకు మీరు జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణి అధికారుల డిమాండ్లు వెంటనే, సింగరేణి అధికారుల డిమాండ్లను వెంటనే, పిఆర్పీని వెంటనే. పే అప్గ్రేడేషన్ మరియు పిఆర్పీకి సంబంధించి మరియు ప్రమోషన్ పాలసీకి సంబంధించి ఈరోజు సింగరేణి కోల్ మైన్స్ అధికారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలకు సంపూర్ణమైనటువంటి మద్దతు టీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలపడం జరిగింది. ఈరోజు ఏ మూల చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు సింగరేణికి మరియు కార్మికులకు మధ్యగా వారధులుగా ఉన్నటువంటి అధికారులు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇలా అరుస్తున్నటువంటి పరిస్థితి, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యొక్క అధికారులకు సంబంధించినటువంటి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇలా నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితే, ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసనలు తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతోంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును అన్ని పక్షాల నుంచి ఈనాటి ఈ అధికారుల ఉద్యమం ఏదైతే ఉందో, పోరుబాట ఏదైతే ఉందో, దానికి సంఘంలోని, సొసైటీలోని అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ని మేము అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు ఇంతవరకు మనకు మాట్లాడినటువంటి చంద్రన్న కావచ్చు, రాజిరెడ్డి గారు కావచ్చు, ఇతర యూనియన్స్ వారు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2 ముక్కల్లో ఉన్న ప్రాబ్లం ఏంటనేది నేను చెప్పదలుచుకున్నాను. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక రకమైనటువంటి వేజ్ రివిజన్ నేషనల్ లెవెల్లో భాగమై ఉంటారు. అట్లాగే కార్మికులందరూ కూడా నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్లో భాగమై ఉంటారు. అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి 100 రూపాయల జీతం వస్తే, సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి, మీ అందరికీ తెలుసు, అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు.
అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ 100 రూపాయలు వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ 80 రూపాయలు మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్